కావాలంటే చికెన్ వండుకుందామని సార్ని అడిగింది. అడిగితే అతను వెళ్ళి బజార్కి వెళ్ళి 3 కేజీలు చికెన్ తీసుకొచ్చింది. దాన్ని ఎట్లా వండుకోవాలి, గిన్నెలు లేవుగా కంపెనీలో అంటే నా దగ్గర గిన్నె స్టవ్ ఎక్కువ క్వాంటిటీలో వండలేరు అబ్బా చాలా మంది. గిన్నె స్టవ్ ఎంతమందికైనా వండుతున్నా. అయితే ఇంకా తేమంటే తీసుకొచ్చి ఇచ్చేసిన వాళ్ళకి. ఇచ్చినాక ఒక స్ప్రైట్ బాటిల్ అక్కడే తాగేసిన వాళ్ళు, థమ్స్అప్ మా ఇంటికి పంపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అది మళ్ళా వంట అయిపోయి అన్నం తినే ముందర అందరం తాగుదాము అంటే తలా కొంచెం 10-15 మంది ఉన్నాం, అందరం తలా కొంచెం అది తాగేసినాం. మళ్ళీ రైస్ కావాలి అంటే రైస్ తీసుకొచ్చి 1 కేజీన్నర రైస్ ఇస్తే చికెన్ వండేసరికి రైస్ కడిగి పెట్టినాం పక్కకి. చికెన్ అయిపోయింది వండేసింది కామా, అది అయిపోగానే మళ్ళీ రైస్ పెట్టేసింది. రైస్ అయిపోయింది. నేను నీకు చెప్తానే ఉంటాను కదా నువ్వు ఎంతమందికైనా వండుతావని, నువ్వే ఒప్పుకోవు కదా. అవును, నేను ఒప్పుకోను. నాకు కొంచెం నేను లెక్క కట్టగలను. అయితే ఇక చేసేసి నాకేమైంది, మళ్ళీ వడ్డించేటప్పటికి నువ్వు 200 మందికైనా అంటే నువ్వు బాండీలో ఒక్కొక్కరికి కంగారు వస్తుంది చేసేటప్పుడు. అమ్మో ఇది చేయగా ఇప్పుడు నాలాంటి దాన్ని పెట్టామనుకో కూర్చోబెట్టి చేయగలుగుతావు కానీ వండలేవు. నేను వంట చేయను అంటే వేసేటప్పుడు నాకు క్వాంటిటీలు అర్థం కావు, క్లారిటీ ఉండదు నాకు. అయితే నేను దాన్ని నువ్వు ఎట్లా చేయాలా అనేది ఎంతమందికైనా ఇప్పుడు ఈ ప్రొఫెషన్ మొన్న వచ్చింది చూసావా ఉషా, నేను అదే చెప్పిన అమ్మాయి, ఆ అమ్మాయి ఏమో ఎంతమందికైనా వండగలిగిద్దండి. అవునా అయితే నువ్వు అప్పు తీసుకొని కాదు అంటది. నువ్వు ఏ షాపు చూపించినా పర్వాలేదు, నాకైతే టిఫిన్ సెంటరే పెట్టాలని ఉంది. నువ్వు షాపు చూపిస్తే వేరే వాళ్ళ షాపు చూపించినా 5 లక్షలు అప్పిస్తారు, నువ్వు పెట్టేసేయి, నువ్వు క్యాషియర్గా కూర్చో. నేనన్నా మొన్న స్వరూప వచ్చింది, నేను హెల్ప్ చేయడం కాదు పండగకి తనే నాకు హెల్ప్ చేసింది, మొత్తం నేనే తనకి హెల్ప్ చేశాను, మొత్తం తను చేసింది నేను హెల్ప్ చేశాను అంతే. తను ఎంతమందికైనా వండిద్దంటే అవును కదా వండుతుంది కదా, నేను పై పని అంతా చేశాను కదా, నువ్వు క్యాషియర్గా కూర్చో. అట్లా అయినా ఏం కాదు, బాగానే ఉండిద్ది, బాగానే ఉండిద్ది అంటే అబ్బా ఇప్పుడు మనకి వెనకమాల ఉండి ఒక 5-6 నెలలు దాని మీద మనకేమొచ్చినా రాకపోయినా మెయింటైన్ చేస్తే ఇప్పుడు నువ్వు తెలుసు దేంట్లో ఏది కలపాలి, దేన్ని ఎట్లా చేయాలి, నీకు ఆ నాలెడ్జ్ బాగుంది. తనేమో పిచ్చి చాకరీ చేస్తుంది, అసలు బండ చాకరీ చేస్తుంది. అంతే, మనం ఇప్పుడు అన్నట్టు మనం చేసుకోవచ్చు కానీ అది దానికి ఏంటంటే ఇప్పుడు నువ్వు నిలబడగలగాలి, 4-5 నెలలు నేను నిలబడగలగాలి, తను నిలబడగలగాలి. అసలే 1/2 కోటి అప్పు చేసిందమ్మాయి, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 1/2 కోటి అక్షరాల. నన్ను అయితే ఒక 100 సార్లు అడుగుంటుంది తెలుసా, 100 సార్లు అడుగుంటుంది. ఇగో నువ్వు వెళ్తున్నావు కదా నీకు వస్తున్నాయి కదా, నువ్వేం చేస్తున్నావు డబ్బులు, తనకి ఇది అంతా తెలుసు కదా మన గురించి. ఇప్పుడు బయట వాళ్ళకైతే మనం ఏం చెప్తే తనకి అన్నీ తెలుసు కదా. వేస్తావా ఇక దీంట్లో ఇప్పుడు ఈ లోపు ఏమేమి కారం వేస్తా, అయితే చల్లగా అయ్యేటప్పుడు కారం వేసి మసాలా పౌడర్ అదంతా ధనియా పౌడర్. అయితే అంటది, నేను అన్నాను నీ బంగారం పెట్టి నాకు డబ్బులు ఇవ్వచ్చు కదా, నేను వడ్డీ ఇస్తా కదా, నేను వాళ్ళకి అంతా వడ్డీ ఇస్తున్నా, వీళ్ళకి 30,000 ఇచ్చిందంట అమ్మాయి, ఒక అమ్మాయికి వడ్డీ. నన్ను చూసి అల్లాడిపోయింది. ఈ 1000 రూపాయలు తీసుకురాదా, ఈ కొనుక్కోరాదా, ఈ చీర కొనుక్కుంటా. మా నాన్న మాట ఎట్లుంటుందంటే నాకు, తను హై పీచ్లో వెళ్ళిపోయింది, తన ఖర్చులు తన వడ్డీలు ఇస్తుంది, నెలకి 1,00,000 రూపాయలు చీటీలు వేస్తుందంట. ఏదో ఇక మొత్తానికి ఒక సర్కిల్లో పడిపోయింది. నన్ను ఒక కలిసి ఏది రాదు మనకి, క్లారిటీ లేని పని ఏది కలిసి రాదు. ఇప్పుడు ఇంత క్లారిటీ ఉన్నా అడుగులేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరివైనా సరే, నువ్వైనా నేనైనా, నేను చెప్పిన 100 సార్లు అడిగింది ఒకటే మాట, డబ్బులు ఇచ్చి పగ తెచ్చుకోకూడదు అన్న మా నాన్న మాటతో ఇప్పుడు ఆ అమ్మాయిని 1/2 కోటి అప్పు చేసిందంటే అందరూ నమ్మేకి ఇచ్చింది. పిచ్చోళ్ళ వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఇచ్చారా, వడ్డీకి హాస్పిటల్కి ఇచ్చింది. నేను అస్సలు సంబంధమే లేదు, ఒక 5 ఏళ్ళు కూడా ఇవ్వలే నేను. నన్ను ఒక 100 సార్లు అడుగుంటుంది. మొన్న అంటది పెట్టు నాకు ఇంట్రెస్ట్ లేదు, తొక్కలేదు, నీకు అంతగా అవసరం అయితే ఇవన్నీ తీర్చుకున్నాక నువ్వు హోటల్ పెట్టు, నేను వచ్చి కూర్చుంటా, ఏమి ఎట్ట చేయాలో ఎట్ట చేయించాలో నేను చెప్తాను. అంతేగాని
నాకు పెట్టాలని ఉంది, వేరే షాప్ చూపించిన 5 లక్షలు ఇచ్చేస్తారు, అర్జెంటుగా నువ్వు పెట్టేసేయి, నేను ఎత్తాను. అంతలేదు, నువ్వు వేరే వాళ్ళ పెట్టుబడి పెట్టి నువ్వు కూర్చొని నువ్వు పెద్ద పెద్దరికం చిన్నరికం అని కాదు, ఆ పని చేస్తే ఆ పనిలో నిలబడిపోవాలి. ఈ పని కాదు ఆ పని, చేసి వదిలే, ఈ పని కాదు ఆ పని, ఆ పని కాదు ఈ పని కాదు అని కాదు. ఇప్పుడు అది పెట్టి డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారుగా, నువ్వు దాన్ని మూసేసా, దాన్ని అంటే నీకు తెలియలేదని అర్థం. పెట్టుబడి పెట్టిన ఇంత వచ్చింది అని తెలియాలి కదా, అది మనకు తెలియలేదని అర్థం. దాంట్లో మనకు లాస్ వచ్చిందంటే మనకు తెలియలేదని అర్థం. అంతేగాని ఆ బిజినెస్ పెట్టి ఇప్పటికీ ఆ బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఉంటారుగా, అట్లా ఆ బిజినెస్ అంతేగా సంపాదించుకొని